హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదా. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢం వచ్చిందంటే అమ్మవారికి సారీ సమర్పించాలి కదా. మేమైతే ప్రతి ఇయర్ మా ఆఫీస్ తరపున సారీ అయితే పట్టుకొని వెళ్తామన్నమాట. ఈ సారీ అయితే నేను, అత్తయ్య, పాప కూడా వచ్చారు, మా హస్బెండ్ కూడా వచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉండే, బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే అప్పుడే మ్యారేజ్ అయింది. ఈ ఇయర్ అయితే పాప ఉంది. నాకైతే భలే అనిపించింది తెలుసా. ఇక్కడికి వస్తే అన్నయ్య అయితే పసుపు తాడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. పసుపు ఎంత పవిత్రమైనది అని చెప్పి చెప్తున్నారు. మేము కూడా చాలా శ్రద్ధగా అయితే విన్నాము. తర్వాత ఆ పసుపు తాడు అమ్మవారి మెడలో వేయించాలని చెప్తే ఒక 5 ముత్తైదులు అయితే వేపియాలని చెప్పారు. ఇక్కడ అక్క వాళ్ళు అయితే వెళ్ళి వేస్తున్నారు. మేము కూడా వెనక నుంచి ఒక చెయ్యి అయితే వేసాము. అదూర వాళ్ళు వేస్తుంటే మేము కూడా వాళ్ళ చెయ్యి అయితే పట్టుకొని వేయించామన్నమాట. వేసిన తర్వాత మంచిగా దండం పెట్టుకొని మంచిగా మొక్కుకొని కొంగ అయితే మూడేసుకోమని చెప్పాడు అన్నయ్య. వేసుకున్నాము. ఇక్కడ వాళ్ళు డప్పుల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ నా హస్బెండ్ అయితే పాపను ఎత్తుకొని ఉన్నారనమాట. మంచిగా సాంబ్రాణి కూడా వేశారు. సాంబ్రాణి అయితే వేసిన తర్వాత మేము అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని నుంచున్నాము. అన్నయ్య అయితే ఇక్కడ అమ్మవారికి అక్షింతలు అయితే వేస్తున్నారు. దానికంటే వడబియ్యం కట్టే కంటే ముందు అందరితో కొబ్బరి చిప్పలో బియ్యం అయితే వేపించారనమాట అన్నయ్య. ఒక్కొక్కరు మంచిగా మొక్కుకొని బియ్యం అయితే వేసాము. ఆ వడి బియ్యాన్ని అన్నయ్య అయితే మూటగట్టి పక్కన పెట్టారనమాట. ఇక్కడ డప్పుల సౌండ్లతో ఆ సాంబ్రాణితో ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోయింది. అంత బాగా చేశారు ఈ ఇయర్. బయటకు వచ్చిన తర్వాత సారీ అవన్నీ పట్టుకుంటే అన్నయ్య ఏమో గుమ్మడికాయతో దిష్టి అయితే తీశాడు. దాని తర్వాత 2-3 కొబ్బరికాయలతో దిష్టి కూడా తీశారు. తీసిన తర్వాత సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది. పాపతో అంత దూరం నడిచి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకని హస్బెండ్ ఏమో ఫస్టే పాపని అత్తయ్యని ఇంటి దగ్గరికి అయితే దింపడానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ చూసారా, బుడ్డది బండెక్కిందంటే ఫుల్ యాక్టివ్ అయిపోయిద్ది. ఈరోజు మేమే కాదు చాలామంది అమ్మవారికి సారీ అయితే సమర్పించారు. రోడ్లు అయితే అస్సలు ఖాళీనే లేవు. అసలు ఎంత రష్ ఉందంటే ఆఫీస్ నుంచి అమ్మవారి గుడి కిందకు రావడానికి 2 అవర్స్ పడితే అక్కడి నుంచి దర్శనం అవ్వడానికి 3 అవర్స్ పట్టింది. అంత రష్గా ఉంటే ఎలా వెళ్ళటం చెప్పండి. మేమైతే తర్వాత జాయిన్ అయ్యాము దాంట్లో. తర్వాత హస్బెండ్ అయితే అది తల మీద పెట్టుకున్నారు కదా. మేము పైకి వెళ్తూ ఉంటే అమ్మవారిని ఇంత చక్కగా అలంకరించారో నాకైతే భలే నచ్చింది తెలుసా. మెట్ల దారి నుంచి వెళ్దామంటే మెట్ల దారి కూడా అసలు ఖాళీనే లేదు. ఎలా అయితేనే పై వరకు వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి సారీ సమర్పించే ప్లేస్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మవారికి సారీ చూపించి గుడి బయటకు అయితే వచ్చేసి ఇక్కడ నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మంచిగా భోంచేసి ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత టైం చూస్తే 3:30 అయింది. అమ్మవారికి సార్లో ఏమైతే ఇస్తారో దాంతోపాటు మాకు ఒక బ్లౌజ్ పీస్, గాజులు అవన్నీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, మీకు ఒక చేయి కనిపించింది. ఆ చేయి ఎవరిది అనుకుంటున్నారు? మా బుడ్డదాందే. నేనేమో అవన్నీ మీకు చూపిద్దాం కదా అని వీడియో తీస్తుంటే ఆమెమో నాకు కావాలని లాగుతూనే ఉంది. ఇప్పుడే ఇంత అల్లరి చేస్తుంది మా పాప. కొంచెం ఎదిగితే అసలు ఆపగలమా? సరే కానీ ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ కదా. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అమ్మవారికి సార్లో ఏం పెట్టినా పెట్టకపోయినా ఫస్ట్ సలివిడైతే పెట్టాలి కదా.